అన్నిటికంటే బెస్ట్‌ది నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉన్నదే అందరికంటే అన్నిటికంటే బెస్ట్ అయి ఉండాలనే స్వార్థము, ప్రతిదాన్ని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉండే గుణము. ఈ రెండిట్లో నుండి పుట్టుకొచ్చే భయంకరమైన పాపమే ఈర్ష్య. షాలోమ్. చూడండి, మనము గత వారమంతా క్యాపిటల్ సిన్స్, బైబిల్ చెప్తున్న ప్రధానమైన పాపాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో 4వది ఈర్ష్య, ఎన్వీనెస్. ఓకేనా? ఈ ఈర్ష్య వల్ల మనిషికి కలిగే నష్టాలు ఏంటంటే, ముందుగా అది ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుందో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ దీనివల్ల కలిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే, ఇది ఒక వ్యక్తిని తీవ్రమైన కోపానికి లోను చేస్తుంది. అవతల వ్యక్తిని నిష్కారణంగా ద్వేషించేలా చేస్తుంది. ఎవరి లోపల ఈర్ష్య ఉంటుందో వారి లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది. ఓడిపోయాను, గెలవలేకపోయాను అనే ఒక ఓటమి, అవునా, ఒక ఓటమి తాలూకా తలంపులు ఉంటాయి. లేకపోతే డిప్రెషన్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తుంది వాళ్ళ లోపల. ఈ ఈర్ష్య వల్ల కలిగే నష్టాలు 1, 2 కాదు. అవతల వ్యక్తికి కీడు చేయాలనిపిస్తుంది, అవతల వ్యక్తిని మాట్లాడాలనిపిస్తుంది, ఎన్నో చేయాలనిపిస్తుంది. ఈర్ష్య వల్ల ఒక మనిషి మనసు పాడై, ఆ మనిషి పాడైన మనసులో ఉండి పుట్టుకొచ్చే దుర్లక్షణాలు 1, 2 కాదు. వింటున్నారా? కనుకనే ఈ ఈర్ష్య ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ సంబంధమైన వ్యక్తులకు, ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు ఎంత మాత్రం సరితూగని లక్షణము ఈర్ష్య. హల్లెలూయా! ఎంత మాత్రం సరితూగని లక్షణము ఈర్ష్య. వింటున్నారా? సో ఈర్ష్యకు సంబంధించినంత వరకు మనం బైబిల్లో మనము కయీన్ అనే వ్యక్తిని చూస్తాం. మనం ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతాను, వినండి ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ? కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. తొలిచూలులో పుట్టిన తీసుకొచ్చాడు ఒకటి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. హేబేలుని లక్ష్య పెట్టాడు, అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబోచుకున్నాడు. ఈ వ్యక్తి చూడండి, కయీన్ ఎందుకు బాధపడ్డాడు? తన అర్పణ లక్ష్య పెట్టినందుకు కాదు, తన అర్పణ లక్ష్య పెట్టకుండా తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టడం కయీను కోపం పుట్టించేశాడు. కానీ చూడండి, తప్పు ఎక్కడ జరిగింది? తప్పు కయీను హృదయంలోనే జరిగింది. ఎక్కడ జరిగింది? కయీను హృదయంలోనే జరిగింది తప్పు. తాను దేవునికి ఇవ్వదలుచుకున్నది దేవునికి ఇస్తున్నాను అనుకోలేదు. అవునా? ఇదంతా పంట పొలం నాది, ఈ భూమి అంతా నాది, ఈ పశువులన్నీ నావి, అవునా, దీంట్లో ఏమన్నా తినాల్సింది నేను తినాలి, మిగిలితే దాచుకోవాల్సింది నేను దాచుకోవాలి. మధ్యలో ఈ దేవుడు ఏంటి? అవునా, ఈ దేవునికి ఇవ్వడం ఏంటి? ఎవరు కనిపెట్టారు అసలు ఈ చెత్త పద్ధతిని? అయిష్టత కదా, అయిష్టత, సమర్పణలేమి కయీన్ లోపల స్పష్టంగా కనిపించిందా లేదా మీకు? కదా, ఏమనుకున్నాడు? యెహోవాకు తీసుకెళ్ళాలి కాబట్టి అందరు తీసుకెళ్తున్నారు, తమ్ముడు కూడా తీసుకెళ్తున్నాడు, మరి బయట పరుగు పోద్ది అనుకున్నాడు ఏమనుకున్నాడు కదా, లేకపోతే తమ్ముడు అడుగుతాడు అనుకున్నాడు ఏమనుకున్నాడు, లేకపోతే దేవుడు అడుగుతాడు ఏమనుకున్నాడో తెలియదు. బలిమి కొద్ది తీసుకెళ్ళినట్టుగా తన పంట పొలంలో నుండి కొంత తీసుకొని యెహోవా సన్నిధికి వెళ్ళాడు. మరి దేవుని నీ తండ్రి నా తండ్రి అయిన మన దేవుని యొక్క లక్షణం ఏంటంటే, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హీ విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఈస్ లెఫ్ట్, హీ యాక్సెప్ట్స్ ఓన్లీ వాట్ ఈస్ రైట్. వింటున్నారా? తనకు ఏదైతే దక్కాలో అది తీసుకొస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు మిగిలిపోయింది పాచిపోయింది ఇస్తే అంగీకరించే దేవుడు కాదు మన దేవుడు. నీ మిగిలిపోయిన సమయాన్ని, నీ మిగిలిపోయిన జీవితాన్ని, నీ మిగిలిపోయిన ఏంటిది వనరులను, నీ మిగిలిపోయిన నీ మిగిలిపోయిన డబ్బును దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా! ప్రతిదీ ది బెస్ట్ కావాలి దేవుడికి. ఎందుకు? నీకు ది బెస్ట్ ఇచ్చాడు కాబట్టి. ఒకసారి భూమిని చూడండి, ఎంత అద్భుతంగా సృష్టించాడు నీకోసం కదా. అటు హిమాలయాలను మొదలుకొని ఇటు సముద్రాల వరకు, అవునా, అటు లోయలు మొదలుకొని ఇటు పర్వతాల వరకు కదా, అటు ఎడారి నుండి మొదలుకొని ఇటు ఏంటది మన బ్యూటిఫుల్ ఏంటది చలి ప్రాంతాల వరకు కదా, హిమాచల్ ప్రదేశ్ వరకు ఎంత అద్భుతంగా సృష్టించాడు దేవుడు నీకోసం ఈ భూమిని. ఆయన నీకు బెస్ట్ ఇచ్చాడు గనక నీ శరీరాన్ని రూపొందించిన విధానం చూడండి, దాన్ని ఎంత అద్భుతమైన భాగాలతో సృష్టించాడు. కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుంది, హార్ట్ ఎంత క్లెవర్గా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. నాసా వాళ్ళు మనిషి చేయలాంటి మరొక చైన్ వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళకి 205 కోట్లు 250 కోట్లు ఖర్చు అయినాయంట ఆ రోజుల్లో. అంటే ఎంత అమోఘంగా దేవుడిని తయారు చేశాడు. నీకు బెస్ట్ ఇచ్చాడు కాబట్టి నీ తండ్రి అయిన నీ దేవుడు ఎప్పుడు కానీ నీ దగ్గర నుండి బెస్ట్ కోరుకుంటాడు. ఈ జ్ఞానం పనిచేయలేదు కయీన్ లోపల. తప్పు ఎక్కడ జరిగింది? కయీన్లోనే జరిగింది, కయీన్ హృదయంలోనే జరిగింది, కయీన్ తలంపుల్లో, కయీన్ సిద్ధాంతంలోనే జరిగింది తప్పు. కానీ కోపం ఎవరి మీద పెంచుకున్నాడు? హేబేలు మీద పెంచుకున్నాడు. ఎందుకు? ఈర్ష్య వల్ల కలిగే నష్టం అదేనండి. ఈర్ష్య వల్ల కలిగే ప్రమాదం అదేనండి. ఒకరింట్లో తమ్ముడు దీవించబడతాడు, అన్న ఓర్చుకోలేడు. అన్న దీవించబడతాడు, తమ్ముడు ఓర్చుకోలేడు. మరదలో తోటికోడలో దీవించబడుతుంది, అవునా, వదిన లేకపోతే పెద్ద కొడలు ఓర్చుకోలేదు. ఎంత భయంకరం ఈ భూమి మీద, ఎంత భయంకరమైన ఈర్ష్యాద్వేషాలు పనిచేస్తున్నాయంటే అంత భయంకరమైన ఈర్ష్యాద్వేషాలు పనిచేస్తున్నాయి. ఈ ఈర్ష్యలో నుండి జరగకూడని పాపాలు కూడా జరుగుతున్నాయి, జరగకూడని నష్టాలు కూడా జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి,
పరువు కోసం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసే అబ్బాయిలు అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వింటున్నారా? ఇదంతా అవుట్ ఆఫ్ దిస్ ఎన్వీనెస్. అందుకే బైబిల్ పండితులు ఏంటంటే దీనికి 4వ ప్లేస్ ఇచ్చారు. ప్రధానమైన పాపం అని దీనికి పేరు పెట్టి దీనికి 4వ ప్లేస్ ఇచ్చారు. వింటున్నారా? ఇది చాలా భయంకరమైనది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకు? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఈర్ష్య ఏం చేస్తుంది? నీ లోపట నిన్ను తొందర పెట్టి నిన్ను మాటలు అనేలాగా నిన్ను అవతల వ్యక్తికి కీడు చేసేలాగా అవతల వ్యక్తి యొక్క నష్టాన్ని కోరుకునేలాగా చేస్తుంది ఈర్ష్య. కానీ దాని బదులు ఉండాల్సిన ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు. ఆ వ్యక్తికి ఉన్నవి నాకెందుకు లేవని ప్రేమ అనుకోదంట. నాకు ఉండాల్సిన నాకున్నాయి, నాకు లేనివి ఏమన్నా ఉంటే అవి నా ప్రభువు నాకు తప్పకుండా ఇస్తాడని ప్రేమ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటుందంట. సంతృప్తి కలిగి ఉంటుందంట ప్రేమ. ఈర్ష్యకు ఉంటుందా లక్షణం? ఉండదు. అవతల వ్యక్తికి ఉన్నదానికంటే ది బెస్ట్ ఉండాలి. మనం అవతల వ్యక్తికి 10,000 ఫోన్ ఉంటే మన తాహత సరిపోకపోయినా పర్లేదు, మనకు 30,000 ఫోన్ ఉండాలి. ఈర్ష్య తెలివి తక్కువతనానికి, నష్టానికి, కష్టాలకు, కీడు, ద్వేష, ద్రోహాలకి పనిచేస్తుంది తప్ప ఈర్ష్య వల్ల కలిగే లాభం ఒక్కటంటే ఒక్కటి ఉండదు. కనుకనే దాన్ని నీ మనసులోను నీ ఆత్మలోను ఎట్టి పరిస్థితిలో ఉండనివ్వద్దు. ఎట్టి పరిస్థితిలో దాన్ని ఉండనివ్వద్దు. దాన్ని తొలగించుకొని దాని ప్లేస్లో నువ్వేమించుకోవాలి? ప్రేమను ఉంచుకోవాలి. ఈ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది? దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను హేబేల్ అంగీకరించినట్టు అంగీకరిస్తాడు కదా. నిన్ను నీ అర్పణలన్నింటినీ హేబేల్ అర్పణలు అంగీకరించినట్టుగా నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీ అర్పణలు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. నీ ప్రార్థనలు విని దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ ప్రార్థనలు విని దేవుడు అవతల వ్యక్తి జీవితంలో ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ జీవితాల్లో దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గరికి. నా గురించి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేసావంటే రోగాలు పోతాయి. నువ్వు ప్రార్థన చేసావంటే మిరాకిల్స్ అయిపోతాయి మా లైఫ్లో. ఫలానా వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసావంట, ఫలానా వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసావంట, వాళ్ళ జీవితాలను దేవుడు మార్చేశాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నా జీవితం కూడా మారిపోతుంది. అనుభవంతో చెప్తున్నానండి నేను. మహదద్భుతంగా ఉంటుంది ఆ భాగ్యం. అది వింటున్నారా? హృదయంలో ఎప్పుడు సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని చేత అంగీకరింపబడే వ్యక్తి అన్న పేరు, ఖ్యాతి నీకు అసమానమైన కీర్తి తీసుకొస్తుంది. నీకు వింటున్నారా? ఎక్కడ లేని గుర్తింపు తీసుకొస్తుంది. కనుక మనము ఎట్టి పరిస్థితుల్లోనూ హృదయంలో ఈర్ష్యను ధరించుకొని ఉండదు. ఈర్ష్యను ధరించుకొని ఉండే వ్యక్తిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల అవతల వ్యక్తికి నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదని దేవునికి తెలుసు. ఏ వ్యక్తి వలన అయితే అవతల వ్యక్తికి కష్టం వస్తుందో, నష్టం వస్తుందో అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎంటర్టైన్ చేయడు. అలాంటి వ్యక్తుల్లో కూడా దేవుడు తన అభిషేకాన్ని ఉంచడు, తన ఆత్మను ఉంచడు. ఉంచిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్గా ఉండడు, పని చేయడు. నీ జీవితంలో, నీ ద్వారా అవతల వ్యక్తి జీవితాలలో ఎటువంటి మార్పులు, చేర్పులు, కార్యాలు జరగవు, అసంభవం. కానీ ఏ వ్యక్తులైతే తమ హృదయంలో నుండి ఈర్ష్యను బయటికి పంపించేసి, ఎలా బయటికి పంపించవచ్చు ఈర్ష్యను? జ్ఞానంతో కదా. దైవిక సంబంధమైన జ్ఞానం. నాకు కావాల్సినవన్నీ దేవుడు నాకు ఇస్తాడు. నా ఇంటి లెక్కలు నాకుంటాయి, వాళ్ళ ఇంటి లెక్కలు వాళ్ళకుంటాయి. నేను నా ఇంటి లెక్కల ప్రకారం పోతాను, నా వ్యక్తిగత లెక్కల ప్రకారం పోతాను, నా ఆదాయ వ్యవహారం ప్రతి పోతాను. దేవుడు నన్ను ఎంతలా ఉంచాడో, ఎక్కడుంచాడో దాన్ని బట్టి నేను సంతృప్తి మరియు సంతుష్టి కలిగిన జీవితాన్ని నేను కొనసాగిస్తాను అన్న ఈ జ్ఞానము నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ఈర్ష్యను బయటికి పంపిస్తావు. దాని స్థానంలో నువ్వు దేవుని యొక్క ప్రేమను నీలోనికి అంగీకరిస్తావు, నీలో ఉండనిస్తావు. నీకంటే చిన్నవాడిని, తక్కువ వాడిని, పేదవాడిని ప్రేమిస్తావు. నీకంటే ఉన్నవారిని, ధనవంతులను నువ్వు ప్రేమిస్తావు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈర్ష్యకు చోటివ్వకండి. ఈర్ష్య చేతిలో బాధితులై ఉండకండి. ఈర్ష్య చేతిలో బాధితులై ఉంటే నీకు నష్టం తెచ్చుకుంటావు, నీ కుటుంబానికి నష్టం తీసుకొస్తావు, నీ భర్తకి వెళ్ళలేని నష్టం తీసుకొస్తావు, నీ భార్యకి వెళ్ళలేని కష్టాలు తీసుకొస్తావు. వాళ్ళని మాటలు అంటావు, వాళ్ళని బాధ పెడతావు. వాళ్ళు ఉండాల్సిన స్థితిలో, వాళ్ళు పనిచేయాల్సిన స్థితిలో వాళ్ళని పని చేయకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన వ్యక్తి అవుతావు. దానివల్ల నువ్వు దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ద్వేషానికి నువ్వు పాత్రురాలివి అవుతావు. కనుక దాన్ని ఉండనివ్వద్దు. దాని ప్లేస్లో, ఈర్ష్య ప్లేస్లో ఏముండనివ్వాలి? దేవుని యొక్క ప్రేమను ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి. తనను సిలువ వేస్తున్న వారి కొరకు యేసుప్రభుల వారు ప్రేమించారు, ప్రార్థన చేశారు. తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించునని చెప్పన్నారు. హల్లెలూయా. మత్సరపడ్డా? ద్వేషించాడా? ఎక్కడైనా ఈర్ష్య చూపించాడా? అవునా? వీటికి సంబంధించిన ఏదైనా ఒక లక్షణమైనా చూపించాడా? కానీ ఇవేమి చూపించకుండా దైవిక ప్రేమ చూపించినందుకు యేసుప్రభుల వారు దక్కిన మహద్భాగ్యం ఏంటంటే ఆయన తండ్రి చేత అంగీకరింపబడ్డాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఇవాళ ఎవరి గురించి అయితే యేసుప్రభుల వారు తండ్రికి మొరపెడుతున్నాడు వారందరి మొరలు, వారందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే యేసుప్రభు చేసే ఏ చిన్న విన్నపాన్ని, మనవిని కూడా తండ్రి తిరస్కరించాడు. హల్లెలూయా. యేసు నామంలో, యేసు చేసే విన్నపాలు కాదు, యేసు నామంలో నువ్వు నేను చేసే మనవంలో ఏ ఒక్కటి కూడా తిరస్కరించబడదు. అది యేసు నామంలో ఉన్న శక్తి,
అది యేసునామంలో ఉన్న ఘనత, అది యేసునామంలో ఉన్న ధైర్యం. ఎలా కలిగిందండి ఇది? తండ్రికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి యేసుప్రభుల వారు ప్రయాసపడ్డారు. నువ్వు నేను అదే విధంగా ఉంటే యేసు ప్రభువు కలిగిన ధన్యతే నీకు నాకు కలుగుతుంది. కనుక ఈర్ష్యను వదిలిపెట్టి మనము దైవిక ప్రేమను ధరించుకొని ఉందాం. దాన్ని బట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవిద్దాం. షలోం.